హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో న్యూ డాష్బోర్డ్, న్యూ బైక్ ఏంటంటే టీవీఎస్ ఎంటార్క్ 150cc బైక్ అయితే. సో ఇలా బ్లాగ్ అయితే దీని మీద వేసిన రీసెంట్గా చూసిన కదా మా ఇంటి దగ్గర తమ్ముడు ఈ బైక్ అయితే కొనడని చెప్పి. సో దీనిపైన మోటో బ్లాగ్ అయితే వేసి చూపిస్తున్న బైక్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూద్దామని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ పైన ఎక్కగానే కొత్త బైక్ కదా, స్మూత్నెస్ అయితే నాకైతే డిఫరెన్స్ అయితే అనిపించింది. అండ్ ఏంటంటే నా బైక్ హ్యాండిల్ కొంచెం చిన్న అవుతుంటుంది, అయితే కొంచెం పెద్ద అవుతుంది. ఇంకా మనం ఎట్లా అంటే నా బైక్ హ్యాండిల్ కొంచెం పైనకి ఉన్నట్టు అనిపిస్తుంది, ఈ బైక్ కొంచెం కిందికి ఉన్నట్టుంది, ఇట్లా 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 లేన్ అవుతున్నట్టుంది. నాకు అది మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఒక ఎట్లా అంటే స్టన్ బైక్ నడిపిస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నా బైక్ అయితే సౌండ్ అయితే వస్తుంది, ఈ బైక్ అంతా సౌండ్ అయితే వస్తలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అది మంచిగా అనిపించింది. ఒకసారి సైడ్ కాకపోతే మంచిగా రైట్ రౌండ్ బైక్ని అయితే చూపిస్తాను. ఈ బైక్కి హెడ్ మిషన్ కూడా చూడండి. నార్మల్గా నాకు ఫ్యూయల్ ఇంకా సీట్ ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి, కానీ దీనికి చూడండి ఒకటే దగ్గర అయితే ఉన్నాయి. ఆన్ ఆఫ్ హ్యాండిల్ ఆఫ్ ఇంకా ఫ్యూయల్కి ఇంకా డిక్కీ ఓపెన్ చేయడానికి ఒకటే దగ్గర అయితే ఉన్నాయి. టీవీఎస్ ఎంటార్క్ 150. ఈ ఫీచర్స్ నాకైతే ఏం తెలియదు, మీకైతే చెప్దామంటే నేను కూడా ఫస్ట్ టైం అయితే నడిపిస్తున్నా. ఇంతవరకు వాడు ఉన్నప్పటి నుంచి నేను అయితే నడిపలేదు, జస్ట్ ఏదన్నా ఒకసారి చూపించిన మీకు అంతే. సో డిజైన్ అంతా సేమ్, బ్యాక్ డిజైన్ మొత్తం సేమ్ అయితే ఉంది నా 125 ఎంటార్క్కి 150 ఎంటార్క్కి. కానీ ఫ్రంట్ డిజైన్ అయితే డిఫరెంట్ అవుతుంది చూడండి. నాది కొంచెం డిఫరెంట్ అవుతుంది, ఇది మస్తు ఉంది చూడడానికి. సో నాకైతే ఎల్ఈడి లైట్స్ డిఫరెంట్ అవుతుంటాయి, దీనికి ఎల్ఈడి లైట్స్ అయితే డిఫరెంట్ అవుతున్నాయి చూడండి. సో చూడడానికి బైక్ అయితే మస్తు ఉంది. సో పర్ఫార్మెన్స్ నడపడానికి కూడా మంచి ఫీల్ అయితే వస్తుంది, కాకపోతే కొంచెం ఇట్లా బెండ్ అయి నడుపుతున్నట్టు అవుతుంది. సో నా గోప్రో అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ అయితే చేయలేదు, ఎట్లా వస్తుందేమో నాకు తెలిసి హ్యాండిల్ వస్తుందో లేదో. అండ్ బైక్ ఆన్ చేసాక టీవీఎస్ సింబల్ అయితే వస్తుంది. స్ట్రీట్ మోడ్లో ఉంది, ఇంకా దీంట్లో మోడ్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా నా బైక్కి మోడ్స్ అయితే మనం ఇక్కడనే సెట్ అయితే వేసుకోవాలా, కానీ దీనికి అట్లా ఆదో మోడ్స్ ఇక్కడ బటన్ అయితే ఇచ్చాను, దీంతోనైతే సెట్ చేసుకోవచ్చు. ఈ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఏమో చూపించలేను, ఎందుకంటే సడన్గా ఏమైనా చేంజ్ అయిపోయినా అనుకో నాకు తెలియదు ఎట్లా సెట్ చేయాలని చెప్పి. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, ముందే నేను చిన్న వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్ పెద్ద ఎందుకు అని చెప్పి, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఏం చేస్తలేను. కానీ మోడ్స్ అయితే ఇక్కడైతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే కొంచెం లో అవుతుంది. సేమ్ అన్నీ ఫాస్ట్ లైట్ రెండు ఇచ్చాను. నా ఇది హై బీమ్ లో బీమ్ లైట్ ఇటు సైడ్ అవుతుంది, ఇక్కడ పవర్ బటన్ అవుతుంది, ఆఫ్ ఆన్ బటన్. యాజ్ యూజువల్ నా బైక్ ఉన్నట్టే సేమ్ పార్కింగ్ లైట్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా, అండ్ ఇండికేటర్స్. సో నా బైక్కి ఈ బైక్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు బటన్స్, ఇక్కడ మోడ్స్ పెట్టుకొని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే వేసుకోవచ్చు. సో ఆ బటన్స్ అయితే ఉన్నాయి, నా బైక్ అట్లా అయితే లేదు. అండ్ దీనికి మెయిన్ ఇంకోటి ఏంటంటే రేర్ బ్రేక్ ఉంటుంది కదా, రేర్ బ్రేక్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, రేర్ బ్రేక్ అడ్జస్ట్మెంట్స్ అవుతున్నాయి. 2-3 అయితే పెట్టుకోవచ్చు మనం అడ్జస్ట్మెంట్, అది ఒకటి మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంతవరకు దీనిపైన టాప్ స్పీడ్ వెళ్ళిందో లేదో తెలియదు, నేను ఇప్పుడు చూస్తా. టాప్ స్పీడ్ ఏం వెళ్ళా, జస్ట్ బైక్ అయితే రైడ్ అయితే వేస్తా. సిటీలో మనం టాప్ స్పీడ్ అయితే చేయలేము, దీనికి మ్యాక్సిమం 78 అయితే వెళ్తుంది ఈజీగా. మీకు దీనిలో ఒక క్రేజీ ఫీచర్ అయితే చూపిస్తా చూడండి. బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది, నేను ఏమైతే లేదా సిగ్నల్ పడకుండా సిగ్నల్ పడ్డది మీకు చూపిద్దామంటే ఒక సైడ్కి ఆపి మీకైతే చూపిస్తా ఫీచర్. అసలు క్రేజీ. ఎక్కువసేపు మనం థ్రాటిల్ బ్రేక్ ఏం యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా బైక్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. సో మీకు సైడ్కి అయితే ఆఫ్ అయితే మీకైతే చూపిస్తాను నేను. సో నిజంగానే ఇప్పుడు ఉంటే మనం మస్తు ఫ్యూల్ అయితే సేవ్ అయితే వేసుకోవచ్చు. సో సెకండ్స్ పడ్డాయి చూడండి, ఇప్పుడు 4, 3, 2, 1 బైక్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. నేనైతే ఏం చేయలేదు అని చూస్తారా, బైక్ అయితే ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్రేక్ పట్టుకొని కొంచెం థ్రాటిల్ ఇస్తే మళ్ళీ బైక్ అయితే ఆన్ అయితే అయిపోయింది చూస్తారా. సో ఇదైతే క్రేజీ ఫీచర్ అసలు. సో నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది బైక్ అనిపిస్తుంటే. నార్మల్గా నేను నా టీవీఎస్ ఎంటార్క్ 125 క్రేజీ అనుకున్నా, ఇది భయంకర క్రేజీ. కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది దేనికంటే మైలేజ్గా అండ్ మెయింటెనెన్స్లో దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది.
ఓవర్టేక్ చేయడానికి మంచి ఈజీ అనిపిస్తుంది. సో చిన్న మంచిగా క్రేజీ ఉంది. యాక్చువల్లీ బైక్కి నిజంగా మంచి ఏంటంటే హ్యాండిల్ డిఫరెంట్ ఉంది. నార్మల్గా నా బైక్ ఇట్లుంటుంది, ఈ బైక్ కొంచెం కిందికి అవుతుంది. నేను చేద్దాం అనుకుంటున్నా, వీడియో అయితే పెద్దగా ఏం చెయ్య, ఎందుకంటే 45 minutes వీడియో అంతే. సో ఇట్లా ఈ బైక్ పైన ఎక్స్పీరియన్స్ వీడియో తీద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసుకున్నా. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఏంటంటే అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.